నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది. సో 240 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ ఒక్కరు మాత్రమే బ్రతికారు, ఒక్కలే ప్రాణాలతో బయటపడ్డారు. సో ఏదన్నా ప్రత్యేక కారణం ఉందా అంతమందిలో ఆ ఒక్కలే బతకడానికి? స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉంటుందా? అంటే గతంలో కూడా మీరు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకా అగ్ని ప్రమాదాలు చాలా ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఏమేమి చూడబోతున్నాం మనం? ఆ ఒక్కలే బ్రతకడానికి స్పెసిఫిక్ రీజన్ ఏదైనా ఉందండి? యాక్చువల్గా అగ్ని ద్వారా మరణాలు అండేవన్నీ, అంటే యాక్సిడెంటల్లీ మరణాలన్నీ కూడా కుజుడు రవిరాశుల్లోకి వచ్చాడు. మనం అది జరగకముందు కూడా మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం. నేనుగా చాలామంది చెప్పారు, అది అమ్మవారి అనుగ్రహం. సో ఈ కుజుడు ఈ జూలై 28 వరకు అక్కడ ఉంటాడండి. సో జూలై 28 వరకు కూడా ఈ అగ్ని సంబంధించిన విషయాల వల్ల జరుగుతాయి. అది బాంబు పేలుళ్ళు కానివ్వండి, యుద్ధం వల్ల కానివ్వండి, ఇలా యాక్సిడెంట్స్ కానివ్వండి. అందులో ప్రధానంగా జూన్ మాసం ఒకటి అండ్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు అందరూ జాగ్రత్త పడాలి. అలాగే స్త్రీని సింగిల్గా పంపిస్తుంటారు. ఒక్కోసారి ఆడపిల్ల ఏదో అఘాయిత్యాలు జరుగుతుంటాయి. జూన్ ఆడపిల్లలు ఉండే తల్లిదండ్రులు అందరూ కూడా జూన్ మాసము, అక్టోబర్ నవంబర్ మాసాలు స్త్రీలను ఎక్కడికైనా ఒంటరిగా పంపించేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేది చాలా ప్రధానం. బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగడానికి ఎందుకంటే శుక్రుడు ఈ వాహనాలకి, అది ఫ్లైట్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఓన్ వెహికల్ కానివ్వండి, వాహనానికి కారకుడు, స్త్రీకి కారకుడు. మీరు ఎనీ డాటా తీసుకోండి, స్త్రీలకు అఘాయిత్యాలు జరిగేటువంటి ఎక్కువ జరిగినవి రెగ్యులర్గా జరుగుతుంటాయి, కానీ ఎక్కువగా శాతం జరిగేవి, పాపులర్ అయ్యేవి ఎక్కువగా శుక్రుడు పాడైనప్పుడే జరుగుతుంది. అయితే ఇందాక మీరు అడిగినట్టుగా ఈ ఒక్క వ్యక్తి ఎందుకు బయటపడ్డాడు, మీరు ఆ రోజు కనుక మీరు గమనిస్తే మొత్తం 3 బయటపడ్డారు. ఎలా అంటే ఈయన ఫ్లైట్లో ఉన్నాడు, ఇంకొక అమ్మాయికి ఆ రోజు కారు ట్రాఫిక్లో లేట్ అయ్యి 10 నిమిషాలు లేట్ అయింది. ఫ్లైట్ కదిలిపోయిందని ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక కూడా లేదండి, క్లోజ్ చేశారు, అలౌ చేయలేదు. ఆవిడ ఇంకా ఫ్లైట్ అక్కడే ఉంది, ఎయిర్పోర్ట్లోనే ఉంది. అది బ్లాస్ట్ అయిపోవడం కూడా ఆవిడ తెలిసింది. అమ్మో ఐఎమ్ వెరీ లక్కీ అనుకుంది. కానీ ఆవిడట ట్రాఫిక్లో వచ్చేటప్పుడు ఏంటి అసలు ఈ క్యాబ్ ఎక్కని ట్రాఫిక్ అయినా తిట్టుకుంటూ వచ్చిందట, టెన్షన్తో వచ్చిందట. కానీ అది అయ్యాక ఐఎమ్ లక్కీ అని ఫీల్ అయిందట. అలాగే ఇంకొక అమ్మాయికి రాత్రి గణపతి కనబడ్డాడు కల్లో. కనబడి సంథింగ్ నువ్వు వెళ్ళొద్దు ఇట్లాంటి ఏవో సిమ్టమ్స్ చెప్పాడంట ఆయన. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇట్లాంటి సిమ్టమ్స్ చెప్పడం ఏమిటంటే ఆ మహా గణపతి భక్తురాలు, అది అలా చెప్పాడేంటి అనే ఫీలింగ్తో వెళ్ళలేదంట ఆ రోజు అనుకోకుండా. ఇంకా ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంది, వెళ్ళకుండా ఆమె బతికిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి మనం ఈ ఇన్సిడెంట్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటి, నేను గతంలో కొంతమంది ఇలాగే రైల్ యాక్సిడెంట్స్ అని పడవల్లో బ్రతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ జాతకాలు నేను తీసుకొని పరిశీలన చేసినప్పుడు సామూహికంగా అందరూ ఒకటేసారి చనిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరికీ అష్టమ భావం యాక్టివ్ అవుతుంది ఒకటి. మరి ఒకరిద్దరు బ్రతుకుతున్నారు ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్స్గా నేను కొంతమంది రీసెర్చెస్ పర్పస్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆయుష్ ఉంటుందండి. అక్కడ ఆయుద్ధాయ భావము అంటారు. ఇంకోటి మోడ్ ఆఫ్ డెత్ అని ఉంటుంది. 8th హౌస్ ఈజ్ ఆయుష్ అయితే 3rd హౌస్ ఈజ్ ఎలా పోతుంది ఇతని ప్రాణం, అంటే నీళ్ళ ద్వారా పోతుందా, అగ్ని ద్వారా పోతుందా, లేకపోతే ఊపిరి ఆడక వెళ్ళిపోతాడా, యాక్సిడెంటల్గా మరణిస్తాడా ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి యాక్సిడెంటల్ మరణం లేదు అనుకోండి, యాక్సిడెంట్ అయినా మరణం ఉండదు, యాక్సిడెంట్ వరకు అవుతుంది కానీ మరణం జరగదు. అలాగా ఈ జాతకుడికి కూడా యాక్సిడెంట్ మరణం లేకపోవడము. మనకి హిందీలో ఒక సామెత ఉంటుంది, దానే పర్ లిఖా హోతా హై కానే వాలే కా నామ్ అని. అలాగే ఈయనకి ఇదొకటి. రెండవది, నేను చాలామందిని చూశాను, ఫ్యామిలీ మొత్తం చనిపోతే ఆ ఒక్క వ్యక్తి బతుకున్నాడు. గత జన్మలో చేసిన పుణ్యం ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఇంకేదో పర్పస్ ఉంది, అది పూర్తయ్యేంత వరకు వీళ్ళ టైం అలా మిగిలిపోతూ ఉంటుంది. మీరు మంచి వర్డ్ వాడారు. పర్పస్ అనేది ప్రతి జీవి కూడా భూమి మీదకి ఆ భగవంతుడు ఒక పర్పస్ మీద పంపిస్తాడు, ఒక పర్పస్ మీదే పుడతారండి. ఆ పర్పస్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు భూమిని వదిలిపెట్టి వెళ్ళరు. అవ్వలేదు అంటే ఇంకా కొన్ని రోజులు ఉంటారు. ఇప్పుడు మీరు ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతం కూడా తీసుకుంటే ఆయన సాక్షాత్ శంకరుడి యొక్క ఇదిగా చెప్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు వారు 8 సంవత్సరాలు భూమి మీద నడయాడు వెళ్ళిపోదాం అనుకుని వచ్చారు. ఆయన సరిపోలేదు, ఇంకా కాదనుకున్నాడు, మళ్ళీ ఇంకో 8 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయింది. అలా 3 times ఎక్స్టెన్షన్ అయ్యి 32 years ఉన్నారు ఇక్కడ. 32 years తర్వాత అతని వచ్చినటువంటి పర్పస్ కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నారు. అతని యొక్క ఇది ఏదైతుందో చాలించేశారు, ఇంకా అయిపోయింది. అలా ఏంటంటే ప్రతి జీవి అండి, ఈవెన్ చీమకు కూడా ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి మనిషి ఒక పర్పస్ మీదే భూమి మీద పుడతాడు, అతని కర్మ అనుభవించడానికి.
అతని చేయాల్సిన పనులు కొన్ని చేయడానికి పర్టికులర్గా పుడతారు. ఇందులో కొంతమంది మనుషులుగా జన్మలెత్తితే ఇంకొంతమంది కొన్ని దేవతా లోకాల నుంచి కూడా వస్తారు, అంశాలుగా వస్తారు. మనం చూస్తూ ఉంటాం, ఇతని శివాంశ అండి, అమ్మవారి అంశ అండి అంటూ ఉంటాం మనం. లేకపోతే ఒక యక్షుడు పుట్టాడండి, లేకపోతే ఒక దేవత పుట్టిందండి. ఇప్పుడు మనకి రావణాసురుడు మన రామాయణంలో కూడా కొన్ని దేవతా అంశాలు భూమి మీదకి వచ్చాయి రావణాసురుడు సంహరించడానికి. అలా ఏంటంటే కొంతమంది కొన్ని పెద్ద పనులు చేయడానికి కొన్ని అంశాలు వస్తాయి, భగవంతుడు పంపిస్తాడు నువ్వు ఇది చెయ్యు అని. అలా ఏంటంటే ఒక పర్పస్ మీద పుడతారు. వీళ్ళకి ఇలా జరిగింది అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మనం అనవసరంగా కంగారు పడుతుంటాం, అయ్యో నా ప్రాణం పోతుందేమో, నా లైఫ్ అయిపోతుందేమో. ఒకటి, నీ ప్రాణం పోయే టైం వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినా అది ఆగదు. ఎందుకంటే ఫ్లైట్లో ఎక్కినవాడు మరణించాడంటే ఒక అర్థం. అక్కడ డాక్టర్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు చూసారు, ఒక బిల్డింగ్ మీద పడింది, అక్కడ మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. అసలు వాళ్ళకేం సంబంధం అండి? వాళ్ళు పాపం నాకు ఎంత బాధ వేసిందంటే, అయ్యో పాపం వీళ్ళంటే పోనీ యాక్సిడెంట్ అయింది మరణించారు అనుకుందాం, పాపం వాళ్ళు ఏ అన్యాయం పుణ్యం లేదు, ఈ ఫ్లైట్ పోయి ఎక్కడ పడింది ఏంటి? ఇంత గందరగోళంలో ఆ ఫ్లైట్లో ఉన్నవాడు బతికాడు అంటే వీడికి బలంగా ఉంది. అంటే మనం ఒక విషయంతో ధైర్యంగా బతకాలి ఎప్పుడు కూడా. ఎలా అంటే ఆయుష్ ఉన్నంతసేపు ఎవరిని ఏమీ చేయలేరు. లేకపోతే వాళ్ళు వెళ్ళి చక్కగా ఏ ఫ్లైట్ ఎక్కకుండా వాడు శుభ్రంగా భోజనం చేస్తున్నటువంటి వాళ్ళకి టక్కన ఫ్లైట్ వెళ్ళిపోతుంది. సార్, ప్రాణాలు అయితే పోయినాయి, వెనక్కి తీసుకురాలేం, అన్ఎక్స్పెక్టెడ్లీ వెరీ సాడ్ ఇన్సిడెంట్. బట్ మరణానికి ముందు ఏదైనా సంకేతాలు తెలుస్తాయి అంటారా? లైక్ అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఏదో నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, ఏదో జరగబోతుంది, ఏదైనా అలాంటి సిగ్నల్స్ ఎవరికి వస్తాయి అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే దీనికి మనకి శాస్త్రాల్లో నిమిత్త శాస్త్రం ఉంటుందండి. నిమిత్తము నాట్ ఓన్లీ ప్రయాణమే కాదు, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కూడా అది కొన్ని అబ్స్ట్రగిల్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఒక దగ్గర బయలుదేరిపోతున్నాము, స్టార్ట్ అవ్వకపోవడము, లేకపోతే అవతల వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడం, ఇంట్లో వాళ్ళు వెనక్కి, అందుకే మన వాళ్ళు అనేవాళ్ళు వెనక్కి పిలవకు నన్ను వెళ్ళేటప్పుడు అని, వెనక్కి పిలిస్తే అది వెనక్కి వెళ్ళినట్టు అవుతుందని. అలా నిమిత్తాలు మనకి ఏమైనా కనిపిస్తున్నాయి. అందుకే మన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురయ్యారని చూసుకునేవారు. అదేంటంటే అది ఒక నిమిత్తం, అంటే అదేదో వాళ్ళు ఎదురైనందుకు వాళ్ళకేదో పవర్ ఉందని కాదు, అక్కడ ఏదో పిల్లి ఎదురైంది, పిల్లికి ఏదో మీ యొక్క పనిని ఆపేసేంత శక్తి పిల్లికి ఉందని కాదు. ప్రకృతి అనేది అమ్మవారి యొక్క లాంగ్వేజ్ అది. అంటే ముందుగానే నీకు ఒక హింట్ ఇవ్వడం. అంటే ఏంటి, ఒక పిల్లి ఎదురు వచ్చింది అంటే నువ్వు వెళ్ళే పని ఎక్కడో సంథింగ్ రాంగ్, నువ్వు ఏదైనా మర్చిపోయావు, ఒకసారి వెనక్కి చెక్ చేసుకో, నువ్వు ఒకసారి అన్ని చెక్ చేసుకో, ఒకసారి నువ్వు ఇంపార్టెంట్ తీసుకెళ్లాల్సింది మర్చిపోతున్నావేమో, లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పడం అది. అంతేగాని ఆ పిల్లికి ఏదో నీ పని ఆపేసేంత శక్తి ఆ పిల్లికి ఉండదు. సో ఇట్లాగా ముందుగా చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా వాళ్ళకి ఆ సిగ్నల్ వస్తుంది, కానీ మరణాన్ని అయితే ఆపలేరు, పట్టించుకోలేరు. అయితే ఆ సిగ్నల్ ఎవరికి బలంగా వస్తుంది అంటే, ఎప్పుడు నిత్యం దేవతారాధన చేసే వారికి సిగ్నల్ వస్తుందండి. వచ్చినప్పుడు ఆగిపోతాడు. అలాగే కొన్ని హోరాలను ఉంటాయి మనకి, ప్లానటరీ టైమ్స్ అని ఒక యాప్, చాలా యాప్స్ ఉన్నాయి, బట్ నేను వాడే యాప్ ఈజ్ ప్లానటరీ టైమ్స్. అందులో మీకు ఏ సమయంలో ఏ హోరా, ఇప్పుడు మనకి కుజహోరలు, శని హోరలు, ఇలాంటి టైంలో కనుక ఎవరైనా బయలుదేరితే ప్రయాణాలకి ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. మరి మీరు అనొచ్చేవండి, నేను ఒక 2 గంటల ముందు ఉన్నాను అన్నారు, కానీ దానికి ముందు కుజహోర ఉంది, వెళ్ళాలి తప్పదు అన్నప్పుడు నేను ఒకటి పాటిస్తాను. కుజహోరలో మీరు ప్రారంభం అయ్యారు, కుజహోర అయిపోయే వరకు కొంచెం స్లోగా వెళ్ళి అక్కడ ఒకసారి దిగి మళ్ళీ హోర మారినప్పుడు మళ్ళీ ఒకసారికి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు, ఒక బ్రేక్ తీసుకుని వెళ్ళొచ్చు. లేదా ఒక్కొక్కసారి మనకి సరైన ఇది రాలేదు, ఒక టెంపుల్కి వెళ్ళొచ్చు, ఒక 2 నిమిషాల దర్శనం చేసుకుని మరీ అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడే టైం ఇది కాకుండా ఒక సింపుల్గా ఒక టెంపుల్కి వెళ్తే కూడా ఆ దోషం పోతుంది. లేదా మన వాళ్ళు చాలా స్పష్టంగా ఏదైనా బయలుదేరేటప్పుడు నీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరమని చెప్పారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడున్న టైంలో ఈ జూన్ మాసంలోని అక్టోబర్ అండ్ నవంబర్ మాసాల్లో ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గణపతిని, స్కందుని తలుచుకోండి. కొంచెం రద్దీ ఉండే ప్రదేశాలు, ఈ అగ్ని సంబంధమైన వాటి వల్ల ఇంకా ఉన్నాయి, రాను చూస్తే కనుక ఈ జూలై మాసంలో కూడా ఇంకొన్ని జరగనున్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా. అలాగే మనకి సార్, ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా భయంకర, చాలా నష్టం ఉంది. పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయి కూడా తెలియదు. చాలా మంది కంట్రీలో జనాలు పారిపోతున్నారు ప్రాణ భయంతో. సో పరిస్థితులు అది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? మనం ఆల్రెడీ ఈ ఇజ్రాయెల్ ఇరాన్ దీనికి ముందే వీడియో చేశాను. అగ్ని అంటే విపరీతమైనటువంటి వేడి వల్ల మనుషులు పరుగులు పెడతారు. ఎందుకు అంటే దానికి కారణం ఏమిటంటే, నేను ఏదో మాట్లాడుతున్నానని కాదు, మనకి ముండేన్ ఆస్ట్రాలజీలో జూపిటర్ జీవకారకుడైనటువంటి గ్రహం గురువు గనక ఒకే సంవత్సరం 3 రాసులు గనక మారితే వాళ్ళు అటు ఇటు పరుగులు పెడతారు. అది చాలా ఇంపార్టెంట్ విషయం అది. కాబట్టి ఉన్న సోర్స్ ఏమిటి, మనకి ఎవరు మనల్ని మనం రక్షించుకోలేనప్పుడు భగవంతుడినే మనం కోరుకోవాలి. కాబట్టి ఆ యొక్క పరమాత్మను మనం ఆశ్రయించినట్లయితే
కొంచెంలో కొంచెమైనా మనం బయటపడడం జరుగుతుంది. చాలా బాధాకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని కోరుకోవాలి. ఎగ్జాక్ట్. హోప్ఫుల్లీ ఆ ఒక్కలు బ్రతకడానికి సరైన కారణం ఏంటో నాకు స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.